హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. రాయా అండ్ ది లాస్ట్ డ్రాగన్ చాలా బాగుంటుంది మూవీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే రాయా కనిపిస్తుంది మనకి. తను తన టుక్ మీద ముందుకు వెళ్తూ తన స్టోరీ చెబుతూ ఉంటుంది. అది కుమాండ్రా ల్యాండ్ గురించి. 5 సంవత్సరాల క్రితం కుమాండ్రా ల్యాండ్లో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అక్కడ డ్రాగన్స్ మనుషులు కలిసి ఉండేవాళ్ళు. కానీ సడన్ గా అక్కడ కొన్ని దుష్ట శక్తులు అటాక్ చేస్తాయి. వాటి పేరు డ్రోన్స్. అవి ఎవరినైనా తగిలితే వాళ్ళు రాళ్ళలా మారిపోతారు. ఆ డ్రోన్స్ ఒకటి ద్వారా ఇంకొకటి పుడుతూ చాలా విస్తరించిపోతాయి. అలా చూస్తూ ఉండగానే మొత్తం కుమాండ్రా ల్యాండ్ ని రాళ్ళలా మార్చేస్తాయి. అప్పుడే లాస్ట్ డ్రాగన్ సీసు కనిపిస్తుంది మనకి. అతని బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి వాళ్ళ పవర్స్ అన్ని ఒక జెమ్ స్టోన్ లా తయారు చేస్తారు. దాన్ని ఉపయోగించి ఆ డ్రోన్స్ ని ఆపాలి అనుకొని ఆ పవర్స్ ఉన్న ఆ జెమ్ స్టోన్ ని సీసుకి ఇచ్చి వాళ్ళందరూ శిలల్లా మారిపోతారు. అప్పుడు ఆ సీసు ఆ జెమ్ స్టోన్ ని ఉపయోగించి రాళ్ళలా మారిన మనుషుల్ని మొత్తం కాపాడుతుంది. కానీ డ్రాగన్స్ మాత్రం కాపాడలేకపోతుంది. మనుషులైతే బతికి వస్తారు, కానీ డ్రాగన్స్ మాత్రం శిలల్లా మారిపోతాయి. సీసు మాత్రం కనిపించకుండా ఎటుపోతుందో తెలియదు. తర్వాత మనుషులు మొత్తం ఆ పవర్ ఉన్న జెమ్ స్టోన్ ని మాకు కావాలంటే మాకు కావాలి అంటూ కొట్టుకుంటారు. ఒకటిగా ఉన్న కుమాండ్రా ల్యాండ్ 5 భాగాలుగా విడిపోతుంది. ఆ కుమాండ్రా ల్యాండ్ డ్రాగన్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఆ విడిపోయిన ప్రదేశాలని డ్రాగన్ పార్ట్స్ తో పోలుస్తారు. వాటి పేర్లు ఫ్యాంగ్, ఆర్ట్, స్పాన్, టైలన్, టైల్. కానీ వాళ్ళు అలా విడిపోగానే కుమాండ్రా ల్యాండ్ అంత దారుణంగా ఎలా మారింది? అప్పుడే మనకి చిన్నతనంలో ఉన్న రాయా కనిపిస్తుంది. తనతో పాటు తన పెట్ కూడా ఉంటుంది. దాని పేరు టుక్ టుక్. అది చాలా తెలివిగా తన ముందు ఉన్న ట్రాప్స్ మొత్తం దాటుకొని ఇద్దరు కలిసి ఒక ప్లేస్ కు వస్తారు. అక్కడ వాళ్ళకి ఆ జెమ్ స్టోన్ కనిపిస్తుంది. దాన్ని చూస్తూ ఉండగానే అక్కడికి ఆ జెమ్ స్టోన్ ని రక్షించే రక్షకుడు బెంజా వస్తాడు. ఆ బెంజా ఎవరో కాదు, రాయా వాళ్ళ నాన్న అయి ఉంటాడు. అతను రాయాతో అంటాడు, నువ్వు ఈ జెమ్ స్టోన్ ని తాకలేవు అని. అప్పుడు రాయ, అయితే చూసుకుందాం, నేను తాకుతానా అంటుంది. అప్పుడు అతను, నువ్వు చిటికెన వేలు కూడా దీని మీద పెట్టలేవు, ఈ గీతం దాటి ముందుకు రాలేవు అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో రాయ ఓడిపోతుంది. అప్పుడే బెంజా నువ్వు ఓడిపోయావని చూస్తాడు. కానీ రాయ తన బాడీ మొత్తం బయట ఉన్న కాలి బొటన వేలు మాత్రం గీత దాటి ఉంటుంది. దాంతో బెంజా తన కూతురు ధైర్యాన్ని చూసి ముచ్చట పడిపోతాడు. నువ్వు సాధించావు తల్లి, ఇక నుంచి నువ్వు కూడా ఈ జెమ్ స్టోన్ ని కాపాడే బాధ్యత తీసుకో అంటాడు. అలా అప్పటి నుంచి రాయ కూడా ఆ జెమ్ స్టోన్ ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది. తర్వాత రాయ వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే బెంజా, మన దగ్గర ఉన్న జెమ్ స్టోన్ వల్ల మన రాజ్యం చాలా బాగుంది, కానీ మిగతా రాజ్యాలతో ఇది లేనందుకు వాళ్ళు బాగులేరు, అందుకే ఎవరికి వాళ్ళు దీన్ని దొబ్బేయాలని చూస్తున్నారు అంటాడు. ఇలా 500 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది అంటాడు. ఈ జెమ్ ని కాపాడడమే మన ఫ్యామిలీ కర్తవ్యం అంటాడు. తర్వాత బెంజా మిగతా రాజ్యాలకి చెందిన తోపుల్ని అందరినీ పిలుస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా బెంజాతో అంటారు, మీతో ఇంత శక్తివైన డ్రాగన్ జెమ్ ఉంది కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేమేం చేయగలం, మా రాజ్యాలకే మేమేం చేసుకోలేము అంటారు. అప్పుడు బెంజా, మనమందరం కలిసి మళ్ళీ కుమాండ్రాగా కలిసి ఉండాలి అంటాడు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోరు. తర్వాత బెంజా ఇచ్చిన పార్టీని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి రాయా ఇంకా ప్రిన్సెస్ నమారి కనిపిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ పేరు నమారి. ఈ పేరు మళ్ళీ మళ్ళీ వింటాం. రాయా నమారి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ ఇద్దరు ఇష్టాలు కూడా ఒకేలా ఉంటాయి. అందువల్ల ఇద్దరికి సీసు డ్రాగన్ అంటే చాలా ఇష్టం. అప్పుడే నమారి రాయాతో అంటుంది, సీసు 500 సంవత్సరాల క్రితం డ్రోన్స్ తో ఆ యుద్ధం అయిపోయాక ఒక సముద్రం పక్కకు వెళ్ళి గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎవ్వరికి కనిపించకుండా పోయింది అంటుంది. అలాగే నమారి తన దగ్గర ఉన్న డ్రాగన్ లాకెట్ ని రాయాకి ఇస్తుంది, వాళ్ళ దోస్తీకి గుర్తుగా. అప్పుడు రాయా నమారిని నమ్మి నమ్మకమే జీవితం అనుకొని తన దోస్తిని తీసుకొని జెమ్ స్టోన్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే నమారి అసలు రంగు బయటపడుతుంది. తన వాళ్ళకి సిగ్నల్ ఇస్తూ తన వాళ్ళని పిలిపిస్తుంది. వాళ్ళే కాకుండా అక్కడికి మిగతా రాజ్యాలకు చెందిన వాళ్ళు కూడా వస్తారు. అప్పుడే అందరూ ఆ జెమ్ స్టోన్ మాకు కావాలంటే మాకు కావాలి అంటూ కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ జెమ్ స్టోన్ కింద పడి విరిగిపోతుంది. అలా ఆ జెమ్ స్టోన్ విరిగిపోగానే ఆ డ్రోన్స్ మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెడతాయి. అందరినీ రాళ్ళలా మారుస్తూ ఉంటాయి. అదంతా చూస్తున్న బెంజా అక్కడ విరిగిపడి ఉన్న జెమ్ ముక్కని ఒకదాన్ని తీసుకొని దాన్ని డ్రోన్స్ కు చూపిస్తూ డ్రోన్స్ ని భయపెట్టి బయటికి పంపిస్తాడు. విరిగినా కూడా జెమ్ లో పవర్ ఇంకా ఉండడం చూసి అన్ని రాజ్యాలు వాళ్ళు ఒక్కొక్క ముక్కను తీసుకొని అక్కడ నుంచి దొబ్బేస్తారు. కానీ డ్రోన్స్ మాత్రం బెంజా రాజ్యం మొత్తం అటాక్ చేస్తాయి. అప్పుడు బెంజా నీళ్ళలో డ్రోన్స్ కు రాలేవు కాబట్టి తన దగ్గర ఉన్న ఆ విరిగిన జెమ్ స్టోన్ ని రాయాకి ఇచ్చి తన నీళ్ళలోకి విసిరేస్తాడు. అలా బెంజాను కూడా డ్రోన్స్ రాళ్ళలా మారుస్తాయి.
అలా రాయ బతికిపోతుంది. అలా తన స్టోరీ చెప్పడం ఆపేస్తుంది. ఇది అసలు రాయ జీవితంలో జరిగింది. అందుకని రాయ తన దగ్గర ఉన్న ఆ విరిగిన జెమ్ స్టోన్ ని పట్టుకొని నమారి చెప్పిందని, నది ఒడ్డున సీసు నిద్రలోకి వెళ్ళిపోయిందని, అన్ని నది ఒడ్డులోకి వెళ్ళి సీసు ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉంటుంది. 6 సంవత్సరాల నుంచి ఎంత వెతికినా సీసు మాత్రం కనిపించదు. అలా వెతుక్కుంటూ లాస్ట్ గా ఒక నది ఒడ్డుకి వస్తుంది. అదే లాస్ట్ గా ఉన్నది. అక్కడ విరిగిపోయిన ఒక పడవలోకి వెళ్తుంది. రాయ అలా ఆ జెమ్ స్టోన్ ని పెట్టి సీసుని బయటకు రమ్మని పిలుస్తుంది. అప్పుడే సడన్ గా తన అనుకున్నది ఫలించి సీసు అక్కడికి వస్తుంది. సీసుకి అస్సలు ఏమీ గుర్తుండదు. అందుకే సీసు తన బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కడ అని రాయని అడుగుతుంది. దానికి రాయ వాళ్ళు అలాగే ఇంకా రాళ్ళలా మారిపోయి ఉన్నారు, నువ్వు ఒక్కడివే మామూలుగా ఉన్నావు అంటుంది. అయినా సీసుకి ఏమీ అర్థం కాదు. అప్పుడు సీసు అయినా నువ్వు నన్ను నిద్రెందుకు లేపావు అంటుంది. దానికి రాయ మీరు తయారు చేసిన పవర్ఫుల్ అయిన జెమ్ స్టోన్ ఇప్పుడు విరిగిపోయింది, అందువల్ల ఆ డ్రోన్స్ మళ్ళీ అటాక్ చేస్తున్నాయి అంటుంది. దానికి సీసు ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని. అంతలో రాయ ఆ విరిగిపోయిన ఆ జెమ్ స్టోన్ ముక్కని సీసుకి ఇస్తుంది. ఆ జెమ్ స్టోన్ ని తాకగానే సీసు అలా వెలిగిపోతుంది. అప్పుడు సీసు ఇదంతా నా సిస్టర్ అంబా పవర్ అంటుంది. అది చూసాక రాయాకి అర్థమవుతుంది ఆ జెమ్ స్టోన్ లో పవర్ ఇంకా పోలేదు, సీసు ఆ జెమ్ స్టోన్ కి ఇంకా కనెక్ట్ అయ్యే ఉంది అని. ఇంకా మిగిలిన పీసెస్ ని కూడా తీసుకువచ్చి కలిపితే వాటితో మళ్ళీ ఆ జెమ్ ని రీక్రియేట్ చేసి ఆ డ్రోన్స్ ని అంతం చేయొచ్చు అనుకుంటుంది. తర్వాత ఇక్కడ నమారి కనిపిస్తుంది మనకి. తను కూడా రాయాని ఫాలో అవుతూ ఉంటుంది తనకు ఆ జెమ్ పీసెస్ దొరకకుండా చేయడానికి. తర్వాత రాయ సీసు ఇద్దరు కలిసి ఆ జెమ్ పీసెస్ ఉన్న మిగిలిన 4 రాజ్యాలతో కూడా తీసుకోవాలి అనుకుంటారు. ఫస్ట్ టైల్ రాజ్యానికి వెళ్తారు. కానీ టైల్ రాజ్యంలో అందరినీ డ్రోన్స్ రాళ్ళలా మార్చి ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆ జెమ్ పీసే ఉన్నా కూడా ఎందుకు అలా అయిందంటే టైల్ రాజ్యంలో నీళ్లు ఉండవు. నీళ్లు ఉండకపోతే డ్రోన్స్ చెలరేగిపోతాయి. తర్వాత సీసు రాయ ఇద్దరు ఒక గుహలోకి వెళ్తారు. అక్కడే టైల్ రాజ్యానికి చెందిన రాజు ఆ జెమ్ పీస్ ని దాచి ఉంటాడు. అలా ఇద్దరు కలిసి ఆ పీస్ ని తీసుకుంటారు. దాన్ని పట్టుకోగానే సీసు మనిషిలా మారిపోతుంది. ఈ పవర్ తన పెద్ద సిస్టర్ ప్రాణిది అని చెప్తుంది. అప్పుడే అక్కడికి రాయాని ఫాలో చేస్తూ నమారి కూడా వస్తుంది. రాయా సీసు ఇద్దరు వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక బోట్ ఎక్కి పారిపోతారు. ఆ బోట్ లో మనకి కెఫ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడికి రాయా వాళ్ళు డబ్బులు ఇచ్చి తర్వాతి రాజ్యమైన టేలాన్ రాజ్యానికి తీసుకువెళ్ళమంటారు. ఆ రాజ్యం ఫుల్ గా వాటర్ లో ఉంటుంది. అక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. అలా టేలాన్ రాజ్యానికి వస్తారు రాయా వాళ్ళు. అక్కడికి రాగానే సీసు రాయాతో అంటుంది మనం ముందుగా మార్కెట్ కి వెళ్ళి టేలాన్ రాజు కోసం చాలా గిఫ్ట్ తీసుకుందాం, ఆ గిఫ్ట్లు రాజుకి ఇస్తే మనకు ఆ జెమ్ స్టోన్ ఇస్తాడు కదా అంటుంది. దానికి రాయా అంత లేదు సీసు, ఇది నువ్వు ఉన్న పాతకాలం కాదు, ఇది చాలా మారిపోయింది, నువ్వు ఇక్కడ బోట్లోనే కూర్చో, నేనే వెళ్ళి మాట్లాడి వస్తాను అని సీసుని బోట్లోనే ఉంచి రాయా ఒక్కతే బయటకు వస్తుంది. అప్పుడే రాయా తన టుక్ టుక్ ఇద్దరు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప రాయాను చూసి నన్ను ఎత్తుకో అని చూపిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాయా అరే పాప కదా అని తనని ఎత్తుకుంటుంది. మీ అమ్మ నాన్న ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి 3 కోతులు వస్తాయి. అవి టుక్ టుక్ పైన ఉన్న బ్యాగులో నుంచి 2 జెమ్ పీసెస్ ని దొంగిలిస్తాయి. ఇక్కడ సీసు బోట్లో ఊరికే కూర్చోకుండా టేలాన్ రాజు కోసం గిఫ్ట్లు కొనడానికి మార్కెట్ కు వెళ్తుంది. చాలా గిఫ్ట్లు కొంటుంది. కానీ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు తన దగ్గర. దాంతో షాపు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చే ఇక్కడ నుంచి వెళ్ళని గట్టిగా అరవడంతో భయపడిపోతుంది. అప్పుడే అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. అప్పుడు ఆమె అరే తనను ఎందుకు భయపెడుతున్నారు, నేను ఇస్తానులే డబ్బులు అని అంటుంది. అలా సీసుని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ ముసలావిడ నువ్వు ఎవరు అని అడుగుతుంది. దానికి సీసు జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు ఆవిడ నువ్వేం బాధపడకు, నేను తీసుకువెళ్తాను నిన్ను టేలాన్ రాజు దగ్గరికి అని చెప్తుంది. అలా సీసుని తనతో పాటు తీసుకువెళ్తుంది. తర్వాత ఇక్కడ రాయ ఆ పాప చిన్న పాప కాదు పెద్ద పాపనే అని తెలుస్తుంది. ఆ పాప వెంట పడి ఆ దొంగిలించిన స్టోన్స్ తీసుకుంటూ కోటలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తనకు తెలుస్తుంది టేలాన్ రాజు కూడా రాయిలా మారాడని, తన దగ్గర ఉన్న జెమ్ పీస్ ని కూడా ఎవరో దొబ్బేశారు అని. తర్వాత ఇక్కడ ముసలావిడ సీసుని ఊరు బయట ఉన్న డ్రోన్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడు సీసుతో నాకు మిగిలి ఉన్న జెమ్ పీసెస్ ఇవ్వు, లేదంటే నిన్ను డ్రోన్ కు పట్టిస్తాను అని భయపెడుతుంది. టేలాన్ రాజు దగ్గర ఉన్న జెమ్ పీసెస్ ను కూడా ఈ ముసలావిడే దొంగిలించి ఉంటుంది. సీసును అలా భయపెడుతున్నప్పుడే సడన్ గా అక్కడికి రాయ తన టుక్ టుక్ మీద వచ్చి ఆ ముసలావిడ దగ్గర ఉన్న జెమ్ పీస్ ని లాక్కుంటుంది. సీసుని టుక్ టుక్ పై ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా 3వ జెమ్ పీస్ కూడా సీసు పట్టుకోగానే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది అక్కడ. అది తన బ్రదర్ పవర్ అని చెప్తుంది. తర్వాత సీసు చాలా బాధలో ఉంటుంది. నేను ఆ ముసలావిడని ఎంతో నమ్మి తనతో వెళ్తే నన్ను చంపాలి అనుకుంది అని.
అప్పుడు రాయ అంటుంది, నీకు ముందే చెప్పాను కదా, మనుషులు మారిపోయారు, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు, నీ కాలం కాదు ఇది అంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు 4వ జంప్ పీస్ కోసం స్పెయిన్ వెళ్తారు. ఆ రాజ్యం మొత్తం మంచు ఎక్కువగా ఉంటుంది. స్పెయిన్ వెళ్ళగానే సీసు రాయతో అంటుంది, ఈ రాజుతో నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పించి ఆ జంప్ పీస్ ని తీసుకుందాం అంటుంది. అలా పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రాయ, అరే ఆగు, నేను చెప్పేది విను అని చెప్తున్నా కూడా వినకుండా అలాగే పరిగెడుతుంది. అలా రాయ కూడా తన వెనకే లోపలికి వెళ్తుంది. అలా స్పెయిన్ రాజ్యం లోపలికి ఎంటర్ అవ్వగానే గేటు దగ్గరే ట్రాప్ లో ఇరుక్కుంటారు రాయ ఇంకా సీసు. అలా కొంతసేపటికి వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక దగ్గర కట్టేసి ఉంటారు. అప్పుడే మనకి క్రూగ్ అనే అతను కనిపిస్తాడు. అతను చాలా క్రూరంగా ఉంటాడు. క్రూగ్ రాయ బ్యాగ్ లో ఉన్న 3 జంప్ పీసెస్ ని చూసి అర్థం చేసుకుంటాడు వాళ్ళు స్పెయిన్ కి ఆ జంప్ పీస్ కోసం వచ్చారు అని. అప్పుడు కోపంతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో. అప్పుడే సీసు క్రూగ్ మనసుని అర్థం చేసుకుంటుంది. పైకి క్రూగు దున్నలా కనిపించిన లోపల మనసు మాత్రం వెన్న అని. కానీ అంతలోపే అక్కడికి టుక్ టుక్ పై ఆ చిన్న పాప 3 కోతులు వచ్చి కళ్ళు తెరిచేలోపు క్రూగ్ని కట్టేస్తారు. అలా రాయ వాళ్ళని విడిపిస్తారు. అప్పుడే రాయాకి అర్థమవుతుంది స్పెయిన్ లో అందరూ రాళ్ళలా మారిపోయారు, ఒక్క క్రూగ్ తప్ప. క్రూగే ఆ రాజ్యానికి రాజు అని అర్థం చేసుకుంటుంది. అది కాక నమారి నన్ను వెతుకుతూ వచ్చింది అనుకుంటుంది. అప్పుడే స్పెయిన్ గేట్ బయట నమారి తన సైన్యంతో నిలబడి ఉంటుంది. రాయ వాళ్ళతో ఆ సైన్యాన్ని ఎదుర్కొనే ఆయుధాలు ఉండవు, ఆ ఆలోచన కూడా ఉండదు. అప్పుడే క్రూగ్తో మాకు సాయం చెయ్యి అని అడుగుతుంది. అప్పుడు అందరినీ వెనక గేట్ నుంచి బోటు దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. నమారి దగ్గరికి తను ఒక్కటే వెళ్తూ ఉంటుంది. కానీ రాయాని ఒక్కదాన్ని పంపడం సీసుకి ఇష్టం ఉండదు. కానీ రాయ మాటని కాదనలేక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రాయాకి నమారికి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. రాయాని నమారి చితక్కొడుతుంది. దాంతో అదంతా చూసిన సీసు డ్రాగన్ రూపంలోకి మారుతుంది. అక్కడ మొత్తం మంచుని సృష్టించి నమారి సైన్యాన్ని మొత్తం తరిమి కొడుతుంది. అప్పుడు నమారి తను చిన్నప్పటి నుంచి ఇష్టమైన సీసుని చూసి అలాగే స్టాచ్యూలా నిలబడిపోతుంది. అలా చూస్తూనే ఉండిపోతుంది. అలా నమారి అలా చూస్తూ ఉన్నప్పుడే రాయ వాళ్ళు బోట్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చాక క్రూగ్ వాళ్ళు రాయతో అంటారు, నువ్వెందుకు మాకు చెప్పలేదు, సీసు డ్రాగన్ అని అంటారు. దానికి రాయ, మనుషుల్ని నమ్మాలని తనకు లేదు అంటుంది. అప్పుడే క్రూగ్ తన దగ్గర ఉన్న ఆ జంప్ పీస్ ని కూడా సీసుకి ఇచ్చి నేను కూడా మీతో వస్తాను అంటాడు. అప్పుడు సీసు ఆ 4వ జంప్ పీస్ ని పట్టుకోగానే వర్షం పడుతుంది. అప్పుడే సీసు, ఇది నా బిగ్ బ్రదర్ పవర్ అని చెప్తుంది. తర్వాత 5వ జంప్ పీస్ కోసం చివరి రాజ్యమైన ఫ్యాంగ్ రాజ్యానికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడే అందరూ ఒక్కొక్క ప్లాన్ చెబుతూ ఉంటారు. ఫ్యాంగ్ పై అటాక్ చేసి చివరి జంప్ పీస్ ని దొంగిలించడం కోసం. ఆ రాజ్యం ఎవరిదో కాదు, నమారిదే. అప్పుడు సీసు అంటుంది, నాకు నమారి ఎలాగో అభిమాని కాబట్టి నేను ఒక గిఫ్ట్ తీసుకువెళ్ళి తనకి ఇస్తాను. అప్పుడు దోస్తికి దాసోహం అయ్యి మిగిలి ఉన్న ఆ జంప్ పీస్ని కూడా నాకు ఇచ్చేస్తుంది అంటుంది. కానీ రాయ మాత్రం అస్సలు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు, అసలు పనే అవ్వదు, నమారి అలాంటిది కాదు అంటుంది. అప్పుడు సీసు వెంటనే నీకు ఒకటి చూపిస్తాను, నమ్మకమే జీవితం అంటే ఎలాగుంటుందో అని ఒక ప్లేస్కు తీసుకుని వెళ్తుంది. అక్కడ సీసు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ రాళ్ళలా మారిపోయి ఉంటారు. నన్ను నమ్మి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకు ఆ జెమ్ స్టోన్ని వాళ్ళ పవర్స్తో జెమ్ స్టోన్ని తయారు చేసి నాకు ఇచ్చారు. అలా నేను ఆ డ్రోన్స్ని చంపేశాను, కానీ వాళ్ళు మాత్రం అలా రాళ్ళలా మగిలిపోయారు. ఇలా నమ్మకం ఉంది కాబట్టే మీరు ఈరోజు ప్రాణాలతో ఉన్నారు. ఇలాంటి నమ్మకమే మనం నమారిపై కూడా ఉంచుదాము అంటుంది. అదంతా చూసిన రాయ కూడా సరేలే అంటుంది. అలా రాయ నమారిని కలవడానికి ఒక ప్లాన్ వేస్తుంది. ఆ చిన్న పాప ఆ 3 కోతులకి ఒక లెటర్ ఇచ్చి చిన్నప్పుడు నమారి రాయకి ఇచ్చిన డ్రాగన్ గుర్తుని ఇచ్చి నమారికి ఇమ్మని చెప్తుంది. అలా నమారి ఆ లెటర్ని చదువుతుంది. తర్వాత చివరి జంప్ పీస్ని తీసుకొని ఒక దగ్గరికి వస్తుంది నమారి. రాయ నమారిని కలవడానికి వెళ్తుంది. అలా రాయ సీసు నమారిని కలిసి తనని మార్చడానికి ట్రై చేస్తారు. కానీ నమారి మాత్రం ఆ పీసెస్ ఇవ్వడానికి ఒప్పుకోదు. అలా రాయ వాళ్ళ పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మిగిలిన జంప్ పీసెస్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడే సీసు నమారి ముందుకు వెళ్తుంది. తొందరపడకు, ఆలోచించు అని చెప్పడానికి. కానీ నమారి చేతిలో ఉన్న యారో అనుకోకుండా సీసుకి తగులుతుంది. దాంతో సీసు పైనుంచి కింద వాటర్లో పడి చనిపోతుంది. అప్పుడే నమారి తన పీసుని తను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా లాస్ట్ డ్రాగన్ అయిన సీసు చనిపోవడంతో డ్రోన్స్ ఇంకా పవర్ఫుల్గా అవుతాయి. ఫాంగ్ రాజ్యం మొత్తం డ్రోన్స్ నుంచి తప్పించుకోవడం కోసం నీళ్ల మధ్యలో కట్టి ఉంటారు. కానీ సీసు చనిపోవడంతో ఆ వాటర్ మొత్తం నశించిపోతాయి. దాంతో డ్రోన్స్ ఫాంగ్ రాజ్యంపై అటాక్ చేస్తాయి. అదంతా చూసిన రాయకి పిచ్చ కోపం వస్తుంది. సీసు చనిపోవడం వల్ల కోపంతో నమారిపై అటాక్ చేయడానికి తన దగ్గరికి వస్తుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది.
అక్కడ బయట ఉన్న క్రూగ్ వాళ్ళు అందరూ ఒక్కొక్క పీస్ ని తీసుకుని జనాన్ని కాపాడుతూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ డ్రోన్స్ ని దగ్గరికి రాకుండా చూస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ రాయ నమారిని చిత్త కొడుతుంది. తనని చంపాలి అనుకుంటుంది కానీ చంపదు. అప్పుడే బయటకి చూస్తుంది. బయట డ్రోన్స్ అందరిపై అటాక్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. వెంటనే నమారిని అక్కడే వదిలేసి బయట జనాన్ని కాపాడడం కోసం రాయ బయటికి వచ్చేస్తుంది. మహల్లో ఉన్న నమారి వాళ్ళ అమ్మని కూడా డ్రోన్స్ అటాక్ చేయడంతో తను రాయిలా మారిపోతుంది. అది చూడగానే నమారికి కూడా కోపం వస్తుంది. అప్పుడు నమారి కూడా రాయ వాళ్ళతో కలిసి డ్రోన్స్ ని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే రాయకి గుర్తు వస్తుంది సీసు చెప్పింది. వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ సీసుని నమ్మి వాళ్ళ పవర్స్ మొత్తం ఏకం చేసి జెమ్ స్టోన్ గా తయారు చేశారు. ఇప్పుడు అలాగే నమారిని నమ్మి ఆ జెమ్ స్టోన్ మొత్తం కలపాలి అనుకుంటుంది. కానీ వాళ్ళతో పాటు ఉన్న ఎవ్వరూ నమారిని నమ్మాలి అనుకోరు. అప్పుడే రాయ నమారిని నమ్మి తనతో ఉన్న ఆ జెమ్ పీస్ ని తనకు ఇచ్చి తను కూడా రాయిలా మారుతుంది. రాయ అలా చేసినందుకు మిగిలిన వాళ్ళు కూడా నమారికి మిగిలి ఉన్న పీసెస్ ని ఇచ్చి వాళ్ళు కూడా రాళ్ళలా మారిపోతారు. అందరూ తనను నమ్మి అలా మారిపోయినందుకు చాలా ఫీల్ అవుతుంది నమారి. అప్పుడే ఆ పీసెస్ మొత్తం కలుపుతూ ఉంటుంది. అలా కలపగానే డ్రోన్స్ తనపై కూడా అటాక్ చేసి రాయిలా మారుస్తాయి. అలా పీసెస్ అంతా కలిసి ఒక జెమ్ స్టోన్ లా అయ్యి పెద్దగా లైట్ వస్తుంది. ఫుల్గా పవర్ఫుల్గా మారిపోతుంది. దాంతో మళ్ళీ డ్రోన్స్ మొత్తం నశించిపోతాయి. ఈసారి మనుషులు డ్రాగన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అవుతాయి. అప్పుడు రాయ వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ అవుతారు. అప్పుడే బతికిన ఆ డ్రాగన్స్ మొత్తం సీసు ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వస్తాయి. అలా అన్నీ కలిసి మళ్ళీ సీసుని బతికిస్తాయి. అలా జెమ్ స్టోన్ ని మొత్తం ఒకటి చేసి అందరినీ కాపాడినందుకు అందరూ కలిసి సీసుని హగ్ చేసుకుంటారు. అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని కలుసుకుంటారు. లాస్ట్గా రాయ కూడా వాళ్ళ నాన్నని కలుసుకుంటుంది. అప్పుడే సీసు అక్కడికి వచ్చి బెంజాతో అంటుంది, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని. అలా విడిపోయిన రాజ్యాలన్నీ కలిపి కుమాండ్రాగా మళ్ళీ ఒకటి చేస్తుంది. అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.